హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇప్పి తీసుకొచ్చాడు మావాడైతే చేసేయమని. ఎప్పుడు రొటీన్ ఒకేలా కాకుండా ఇలా స్పెషల్గా చేసి ఇచ్చామనుకో పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. సో ముందైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. స్పైసీగా తింటేనేమో ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. అండ్ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకొని అందులో ఒక ఎగ్ వేసుకోవాలన్నమాట. ఎగ్ వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మనకి బయట తిన్న నూడిల్స్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే వాటిని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఒకేసారి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆలోపు ఇదంతా కూడా ఎగ్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో వచ్చిన మసాలాలు కూడా వేసేసుకోవాలి. అలాగే అందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మనకి ఎగ్ స్మెల్ రాకూడదంటే ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం నూడిల్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే వేసేసి ఒక 5 minutes పాటు మంచిగా ఫ్రై చేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనం చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా హ్యాపీగా తినేయచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.